వరంగల్లో వచ్చామా మేము? ఆర్ యు ఎక్సైటెడ్? ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారు? ఇది ఎక్సైట్మెంట్ అనరు మా భాషలో ఇది ఎక్సైట్మెంట్ కాదు. ఆర్ యు ఎక్సైటెడ్? ఇది పాల్ సీలింగ్ అయితే కింద పడిపోవాలా. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, భగవంతుడికి నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. దాని తర్వాత నా తల్లిదండ్రులకి, నా విద్య నేర్పిన నా గురువులకి, సో గౌతమ్ బాలి గారికి, అండ్ నాకు ఈ ఆపర్చునిటీ చూపించిన మా గురువు, నా మెంటర్, నేను గాడ్తో సమానంగా చూస్తాను. గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం గారికి ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. క్లాప్స్ ఇట్లు ఇవ్వద్దు, క్లాప్స్ ఇట్లు ఇవ్వద్దు. మీకు ₹1,00,000 చెక్ చూపించి 50,000 ఇస్తే మీకు ఓకేనా? ఓకేనా? మరి క్లాప్స్ సగం ఇస్తే అవి రావు, అవి రానే రావు. ఎస్ సార్. సో నేను ఈ ఆపర్చునిటీ ఒక 5 సంవత్సరాల ముందు తీసుకోవడం జరిగింది. సో నా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే నాది MBA కంప్లీట్ అయింది, ఫినాన్స్ మార్కెటింగ్. సో నేను ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే ఒక ఎక్స్ నెట్వర్క్ మార్కెట్ని స్టార్ట్ చేశాను. సో ఆ కంపెనీలో స్టూడెంట్గానే ఉండి నా బిజినెస్ స్టార్ట్ చేశాను. సో 8 years పనిచేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఉండింది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా వెతుకుదాం అనుకొని ఆ కంపెనీ నుంచి క్విట్ అయిపోయి ఒక LED మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నాను. సో అనుభవం లేదు కాబట్టి పెట్టిన ఒక 5-6 నెలల్లోనే సుమారుగా ఒక 25 lakhs నేను మైనస్లో వెళ్ళిపోయినాను. సో ఆ తర్వాత అంతకంటే ముందు కొంత అప్పులు, అందులో ఉన్న కొంత అప్పులు, ఇవన్నీ తీర్చుకోవడానికి ఉన్న ఏవైతే సంపాదించుకున్నాయని అమ్ముకొని అవన్నీ కట్టుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు తర్వాత కూడా చాలా మైనస్లో ఉన్నాం, సుమారుగా ఒక 38 లక్షలు 40 లక్షల మైనస్లో ఉన్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో మంచి చదువు అయితే చదువుకున్నాం కదా, ఏదైనా ఒక జాబ్ దొరకబోతుందా అంటే మంచి చదువుకుంటేనే మంచి జాబ్ వస్తాయి సార్ నో. కానీ మనం మంచి చదివే చదువుకున్నాం కానీ మంచిగా చదువుకోలే. సో మనం క్లాస్ ఫస్ట్ క్యాండిడేట్ ఏం కాదు, ఏదో బ్యాక్ బెంచర్ అన్నట్టు, ఏదో నడిచిపోని అని చెప్పి ఆలోచనతోనే ఉండే వ్యక్తులం. సో అయినప్పటికీ ఏదైనా ఒక బిజినెస్ ఇంకా వేరే ఏదైనా స్టార్ట్ చేద్దామని డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం. ఇంక ఇవన్నీ మనుషులు ఎవరు చెప్పినా వినరు. సో ఇట్లాంటి ఏదైనా ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్, నా మెంటర్, మా గురువు సో ఈ ఆపర్చునిటీ గురించి నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టుండే. సో కానీ నేను ముందే ఆల్రెడీ చెప్పాను, చాలా డబ్బులు లాస్ట్లో ఉన్నాను. సో మళ్ళీ ఇట్లాంటి బిజినెస్ ఆల్రెడీ అలాంటి బిజినెస్ చేస్తున్నాను గతంలో. ఎవరు చెప్పినా జనాలు వినరు కాబట్టే డైరీ ఫామ్కి వెళ్తున్నా. ఎస్ సార్ నో? సో ఒకవేళ వింటే వాళ్ళతోనే పనిచేసేవాడిని కదా. ఇదంతా నాతో వర్కౌట్ కాదు సార్, నన్ను ఒక్కని వదిలేయండి, ఇంకా జనాన్ని పట్టుకోండి కానీ నన్నైతే వదిలేయండి అని చెప్పి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా కొన్ని రోజులు చేసి ఉండేవాడిని. కానీ ఒక రోజులో ఒకసారి ఫోన్ చేయడం బంద్ చేస్తే 10 సార్లు ఫోన్ రావడం మొదలైంది. వామ్మో ఇది ఎక్కడో ఎక్కువైపోతుంది ఫోన్స్, ఇంకా కట్ చేయాలన్న ఉద్దేశంతో నా అప్లైన్, నాకు ఈ బిజినెస్ చూయిద్దాం అనుకున్న వ్యక్తిని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను ఒక 1 year. సో 1 year తర్వాత ఒకరోజు నా మొబైల్ బ్రేక్ అయిపోయినప్పుడు వేరే మొబైల్ తీసుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఆయన నెంబర్ అన్బ్లాక్ అయిపోయి ఆయన ఇన్కమ్ అంతా నాకు వాట్సాప్లో రావడం జరిగింది ఒకేసారి. సో అవన్నీ చూసిన తర్వాత నేను కాల్ చేసి, ఇంకెంతమందిని మీరు మోసం చేస్తారు, నిజంగా మీకు డబ్బులు వస్తున్నాయా? 8 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేస్తే 20,000 30,000 రూపాయలు చూడలేదు, మీరు జాయిన్ అయిన అనతి కాలంలోనే మీకు ఇంత ఎక్కువ ఇన్కమ్ ఎట్లొచ్చింది అంటే మీరు జనాల్ని ట్రాప్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి నేను అంటే ఆవేశంతో ఫోన్ చేయడం జరిగింది. ఆవేశం తగ్గించుకున్నాక మాట్లాడతా, ఇంకేమైనా ఉంటే మాట్లాడని చెప్పి ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది విను 2 నిమిషాలు. ఒక్కసారి నన్ను కలువు, లేకపోతే నువ్వు చెప్పు, నేనే వచ్చి కలుస్తా. ఈ ఆపర్చునిటీ గురించి నీకు క్లారిటీ ఇస్తా, నా ఇన్కమ్ గురించి నీకు క్లారిటీ ఇస్తా అని చెప్పి అంటే ఎందుకు ఒకసారి చూద్దాం అన్న ఒక ఆలోచనతో ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని ఈ ఆపర్చునిటీ నేర్చుకున్నాను. సో ఆయన ఎవరో కాదు, ఇంతసేపు మాట్లాడాను, పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ గారు. సో అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది వెస్టీజ్లో. నేను జాయిన్ అయిన ఒక 4 monthsలోనే కరోనా రావడం స్టార్ట్ అయింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వెస్టీజ్లో 164, నా సెకండ్ మంత్ 512, నా థర్డ్ మంత్ ఈ బిజినెస్ నుంచి 17,900 రూపీస్, నా 4th month 29,000, నా 5th month 31,000, నా 6th month కరోనా లాక్డౌన్. సో అంటే అక్కడ దాకా నా బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాను.
కరోనా వచ్చేసరికి నేను తెచ్చుకున్న జనాలందరూ వెళ్ళిపోయినారు, డబ్బులు రావడం ఆగిపోయింది. సో మళ్ళీ 1.5 year ఇట్లా వెనక్కి చూస్తే 1.5 year టైం అయిపోయింది. ఆ తర్వాత ఎవరికి ఫోన్ చేసినా ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు ఏముండంటే, మామ నువ్వు ఇప్పుడు బిజినెస్ గురించి కదరా మాట్లాడేది, ఫస్ట్ నువ్వు ఫోన్ చేయగానే హలో అంటే అరే బతికే ఉన్నవారా అని అడుగు, మేము బతికున్నామంటే అప్పుడు వెస్టిజా ఇంకోట ఏదో చెప్పురా అంటుండే. అంటే జనాల కామెడీ అయిపోయింది. నాకు అర్థమైపోయింది బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫస్ట్ నుంచి అని. సో మళ్ళీ అంటే మొక్కవోని ఆత్మవిశ్వాసం. నేను ఒకటే మాట నమ్ముతా మిత్రులారా, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి, చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడా అంటే 100% పని చేసేటోడే గెలుస్తాడు. ఎస్ ఆర్ నో? 100% పని చేసేటోడే గెలుస్తాడు. సో నేను అనుకున్న ఈ సాకులు చెప్పే గుంపులో నేను ఉండొద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ మళ్ళీ నా ఇన్కమ్ 1,400 రూపాయలు, తర్వాత 5,000 రూపాయలు. ఆ 3వ నెలలో నా ఇన్కమ్ 64,000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. సో వెస్టీజ్లో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నియర్ టు 10 lakhs ఉంది. దాని తర్వాత ఆపేస్తే కొట్టి వదిలేద్దాంలే అనుకుంటున్నారా మీరు? చేతులు ఎర్రగా అయిపోవాలి ఈరోజు. కావాలా 10 లక్షలు? ఎంతమందికి 10 లక్షలు కావాలి? ఇది అసలు ఇది కాదు ఎక్సైటెడ్ కాదు. ఆర్ యూ ఎక్సైటెడ్? మాకున్న ఒక పెద్ద ఏముందంటే చెవులు వినబడవు, కళ్ళు కనబడవు. మీరు అరిస్తే తప్ప వినబడవు, మీరు కొడితే తప్ప కనబడవు. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇప్పుడు అడుగుతున్న ఎంతమందికి 10 లక్షలు కావాలి ఇక్కడ నుంచి? ఇది ఫైర్. ఈ ఫైర్ లేకపోతే మీరు ఎక్కడన్నా పోండి, మీకు డబ్బులు రావు. సో మీరు ఎంతైనా చదువుకోండి, మీకు ఎంతైనా తెలివి ఉండనియండి, మీరు ఎంతైనా వెనకాల సౌండ్ ఉండనియండి, ఇవన్నీ కావు. ఇక్కడ ఎక్సైటెడ్ ఉన్నారు అంటే మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారా? మరి ఎక్సైటెడ్ ఉన్నారా? సో దాంతోపాటుగా ఆ రోజు అంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఒక 2-wheelerలో పెట్రోల్ వేసుకోలేని పరిస్థితి ఉండే మాది. ఎన్నో ఇబ్బందులు పడినాం, ఎన్నో బాధలు పడినాం, ఎన్నో అవమానాలను తట్టుకున్నాం. సో సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ముందు అంటే ఒక సక్సెస్ ఫెయిల్యూర్ మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు ఫెయిల్యూర్ అడిగింది, సక్సెస్ దగ్గర వెళ్ళి చెప్తుంది, ఎవడు నన్ను కోరుకోడు, అందరు నిన్నే కోరుకుంటారు. సో అందరు నిన్నే పొగుడతారు, అందరు నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవరు కోరుకోరు అని. అప్పుడు సక్సెస్ చెప్పిన మాట ఒకటే ఉన్నది, మిత్రమా ఏ వ్యక్తి నా దగ్గరికి రావాలన్నా మొదట నిన్ను టచ్ చేసిన తర్వాతనే నా దగ్గరికి రావాలి అని. అంటే ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయినట్లు లేవు దాఖలాలు. ఎస్ ఆర్ నో? సో అదే మూమెంట్తో, అదే ఎక్సైట్మెంట్తో, అదే లీడర్షిప్ వాల్యూస్తో, అదే మెంటర్షిప్లో ఉంటూ పనిచేయడం స్టార్ట్ చేశాము. ఈరోజు దాంతోపాటుగా ఇది హలో ఈరోజు దాంతోపాటుగా తీసుకుంటే ఈరోజు మంత్లీ ఒక 10 lakhs ఇన్కమ్ సంపాదించుకున్నాం. ఒక మంచి లగ్జరీ కార్ కొనుక్కున్నాం. మా ఫాదర్కి ఒక కార్ గిఫ్ట్ ఇచ్చిన. నా డ్రీమ్ కార్ అయిన బెంజ్ తీసుకోబోతున్న డిసెంబర్లో వర్త్ ఆఫ్ 1 crore. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ బిజినెస్ మీరు డిసైడ్ అయినప్పుడు, మీరు ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు చాలామంది నెగిటివే మాట్లాడతారు. ఎస్ ఆర్ నో? నెగిటివ్ మాట్లాడుతురా లేదా? ఒకవేళ ఎవరైనా మీ ఇంటి పక్కల నెగిటివ్ మాట్లాడకపోతే మా నెంబర్ తీసుకొని మాకు మెసేజ్ చేయండి. హైదరాబాద్ నుంచి జనాన్ని పంపిస్తా ట్రక్కులలో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని అవమానించడానికి, మీ గురించి నెగిటివ్ మాట్లాడడానికి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఉలి దెబ్బలు తగులుతేనే ఒక రాయి శిల్పం అవుతుంది. ఎస్ ఆర్ నో? అవమానాలు ఎదుర్కొంటేనే మీరు ఈడ సక్సెస్ఫుల్ లీడర్గా కూర్చోవడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేనేమంటే, ఎన్ని అవమానాలు రాని, ఏమైనా రానియండి, తట్టుకున్నది మీరు రెడీ ఉంటే ఏవి వచ్చినా మీరు సక్సెస్ అవ్వకుండా ఎవరు మిమ్మల్ని ఆపలేరు. సో ఇలా మేము బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు ఫైనల్గా డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మేము ముందరుండి మాట్లాడగలుగుతున్నాం. గోయింగ్ VMCM కాబోతున్నాం. సో ఇంకా ఏమున్నది? నేను ఒకటే చెప్తా, ఇంకా ఏమున్నది? మనకున్న అడ్డం ఉన్నది చెప్పండి. నా సక్సెస్ స్టోరీని 10 నిమిషాలు చెప్పడం చాలా కష్టం. ఎస్ ఆర్ నో? సో పెద్ద లీడర్స్ ఉన్నారు, కంపెనీ మేనేజ్మెంట్ ఉంది మన దగ్గర. సో చాలా నేర్చుకోవాలి మనం. కాబట్టి నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోను ఇక్కడ నుంచి. సో మీ అందరికీ చివరిగా ఒక మాట చెప్పి నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తాను. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది నిజం. వెస్టీజ్లో మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం. మీరు నమ్మినారేదో అది నిజం.
సో ఎవరెవరో ఏదో మాటలు చెప్తున్నారని చెప్పి మోసపోకండి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, కంపెనీ మన కోసం రెడీ ఉంది, మేనేజ్మెంట్ రెడీ ఉంది. మీరు ఎగరడానికి రెడీ ఉంటే రెక్కల సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది. సో దాంతో మీకు ఇక్కడ ఎవరెవరు వచ్చి వేరే ఇంకేదో మాట్లాడడం వల్ల 16 ఇలా 2 ఇలా 3 ఇట్లాంటివి ఇలా ఇది 5,000 కట్టి 10,000 కట్టి అట్లాంటి బుర్రలేని కంపెనీలో పోవద్దు. మన ఏదైతే జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు. సో దాంతోపాటు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సో ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు చాలామంది ఎవరైనా ఫస్ట్ మనకి అవమానాల నుంచే స్టార్ట్ అవుతుంది. సార్ నో నిన్నటి అవమానాలే నేటి సన్మానాలుగా మారే ఒక కార్యక్రమం ఇది. సో మీరు నమ్మితే చూడండి, ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉండింది. దాన్ని తీసుకెళ్ళి సంతకెళ్ళి వాళ్ళ పనులు చేయించుకోవడానికి ఒక గాడిదని కొనుక్కోవడానికి వచ్చారు. వెళ్ళిపోయి కొని తీసుకొని వస్తున్నారు. ఇద్దరు తండ్రి కొడుకు పక్కన దాన్ని నడిపించుకుంటూ వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక ఊర్లో ఎంటర్ అయినప్పుడు కొంతమంది అన్నారు, అరే మీ బుర్ర ఉందా, గాడిదని కొన్నది ఎందుకురా బాయ్, దా మీద ఎక్కి తీసుకుపోవాలి కదా, ఎందుకు కొన్నారు గాడిదని మీరు అని. అది నిజమా కాదా? హలో, నిజమా కాదా? నిజం కదా. ఇద్దరు దానిపైన ఎక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇంకో నెక్స్ట్ విలేజ్ వచ్చింది. నెక్స్ట్ విలేజ్ దగ్గరకు వచ్చి గాడిదలా ఉన్నారు, ఆ గాడిద మీద కూర్చున్నారు అని చెప్పి వేరేవాడు ఒకడు అన్నాడు. అప్పుడు ఏం చేశారు, ఒరేమో నిజమే కదా, ఒక పని చేద్దాం, నాన్న నువ్వు పైన కూర్చో, నేను కింద ఉండి నడిపిస్తా అని మళ్ళీ ఒక ఒప్పందంతో మళ్ళీ నెక్స్ట్ విలేజ్కి ఎంటర్ అయ్యారు. అయితే ఏమైనా నీ బుద్ధి ఉందా, గాడిద లెక్క ఉన్నావు, గాడిద మీద కూర్చున్నావు, పిల్లగానే నడిపిస్తున్నావు అన్నాడు ఒకడు. ఒరే ఇది మంచిగా లేదా, చిన్న నువ్వెక్కరా అయితే నేను దిగుతా అని చెప్పి కొడుకుని ఎక్కించిన తండ్రి పట్టుకొని పోతుండు. ఇంకో ఊరికి పోయిన తర్వాత, ఒరే నీకేమన్నా బుద్ధి ఉందా, మీ నాయన నడిపిస్తున్నావు, నువ్వు గాడిద మీద కూర్చున్నావు అని. ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళిద్దరు మళ్ళీ దిగి మళ్ళీ వేరే ఊరికారే, మీకు బుద్ధి ఉందా, గాడిద మీద ఉన్నది ఎందుకు, గాడిద మీద పోడా కదా, మళ్ళీ నడుచుకుంటూ పోతురు మీరు. ఇలా ఏది రాంగు ఏది రైట్ మీరు చెప్పండి. హలో, ఆన్సర్ రాలే, నాకు ఆన్సర్ రాలే. ఎవ్వడు ఏదన్నా మాట్లాడుకొని సావని, నీకేది నచ్చితే అదే చెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు. దీని అర్థం అంతకు మించింది వేరే లేదు. సో పట్టించుకోవద్దు. మీ పని ఉన్నది, ఆ పని మీద మీరు ఫోకస్ చేయండి. వెస్టీజ్ ఉన్నది మిమ్మల్ని శిఖరాలు లెక్కించడానికి. సో ఈ రెండే నిజం, మిగతా అన్ని అబద్ధం. సో మేనేజ్మెంట్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, మనకి చాలా చక్కని నాలెడ్జ్ మనం ఈరోజు తీసుకుంటాం. తర్వాత మన VMCA మాటలు మనం వినబోతున్నాం ఈరోజు వరంగల్లో ఫస్ట్ టైం. సో రెడీ ఉన్నారా మరి? ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? వితౌట్ ఎనీ డిలే నేను మన సార్ని ఇన్వైట్ చేస్తాను. ఒకసారి ప్లీజ్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్టాండప్ పొజిషన్లో ఉండండి. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అవర్ గ్రేట్ లీడర్ ASM Srikanth sir onto the stage. Give them big round of applause.